శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ తెలియజేస్తున్నాను. దీన్ని స్కిప్ చేయకండి, దయచేసి స్కిప్ చేయకండి. చెప్పిన సోదే చెప్తున్నాను అనుకోండి. మీరు బాగుపడండి. మీరు బాగుపడి నా పేరు చెప్పండి, 10 మందికి చెప్పండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు బాగుపడతారు, ఖచ్చితంగా బాగుపడతారు. నేను అందుకే ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏదైనా రెమెడీస్ చెప్పినప్పుడు వాళ్ళకు అందుబాటులో వాళ్ళ స్థితిగతుల్ని అంచనా వేస్తాను. మీరు ఏం చెప్పను, మీకున్న సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. కాబట్టి మీకు అనుకూలంగా చిన్న చిన్న రెమెడీసే అవి చేయడం వల్ల ఏంటంటే మీరు బాగుపడతారు, ఒక స్టెప్ ముందుకెళ్తారు. తద్వారా ఏమవుతుందండి, మీరు బాగుపడితే మీరు ఊరుకోరు కదా. మంచి జరిగింది మీరు 100 మందికి చెప్తారు. నాకు తెలుసు, ఆ విషయం తెలుసండి నాకు. అందుకే ఏదైనా కూడా మీకు ఈజీగా ఉండే రెమెడీస్ చెప్పడం, మీకు త్వరగా ఎలా అయితే మూమెంట్ వస్తుందో అదే విధంగా మేము మంచి కరెక్షన్ ఇవ్వడం, మీ పేరును 360 డిగ్రీలలో సెట్ చేయడం, ఎంత చక్కగా అన్ని విధాలుగా అన్ని పద్ధతులు, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, పురాణాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, అన్ని పద్ధతుల ద్వారా చక్కగా నేను నేమ్ కరెక్షన్ చేసి ఇస్తాను. అదేవిధంగా ఈ నెల 24వ తారీఖు 2వ నెల 2024 సంవత్సరంలో ఈ నెలలో శని హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను. శని హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. శనీశ్వరుని ఆశీస్సులు పొందండి. శని కుంభరాశిలోకి వచ్చాడు 30 సంవత్సరాల తర్వాత. 30 సంవత్సరాల తర్వాత శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు శనీశ్వరుణ్ణి మనం పలకరిస్తే శని భగవానుడు మన ఎల్లవేళలా మనకు రక్షణగా నిలుస్తాడు. మనము చేస్తున్నటువంటి ప్రతి పనిలో మనకు వెనుకుండి మంచి శుభాశిస్సులు కలిగిస్తాడు. 3 దేవతల సాక్షిగా చెప్తున్నాను, శని హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజయవంతులే. కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొనండి, మంచి జరుగుతుందండి. ఎందుకంటే శని మన జీవితంలో 75% శనీశ్వరుడి అనుగ్రహం లేకపోతే మనం ఏం చేయలేం. మనకి ఇంకెవరు అడ్డు తగులుతారండి? శని తప్ప. దేవతలు మంచి మేలు కోరే వాళ్ళు అట్లే ఉండదు. కానీ శనీశ్వరుడు న్యాయం తప్పని వాడు, సీటు మీద కరెక్ట్ కూర్చుంటాడు. శనిని ఈ సీటు ఇచ్చితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఇచ్చాడు శనికి ఈ స్థానాన్ని. అంటాడు, మీరు నేను చేసేది చేస్తాను, ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే నా సీట్లో మీరు కూర్చోండి, నేను పక్కకు తప్పుకుంటాను. మీరే కూర్చొని మీరే చేయండి, నేను ఎందుకండి, నాకెందుకు అప్పచెప్పారు ఈ బరువు బాధ్యతలు? మీరు నాకు ఏది చెప్పకూడదు, నేను ఏది వినను అంటాడు డైరెక్ట్. అందుకే శనీశ్వరుడు ఎదుటబడేటువంటి వారు ఏ దేవుళ్ళు ఉండరు. శనీశ్వరుడు ముందు నిలబడేవారు ఏ దేవుడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. హడల్, అతనంటే హడల్, ఒక్కొక్క దేవుడికి హడలే. కాబట్టి ఫస్ట్ మనం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఒక్కసారి మనం శనిని విష్ చేద్దాం. కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి ఒక్కసారి మనం అయ్యానే ఒకసారి ప్రాధేయపడదాం. శని హోమం ద్వారా మనకున్నటువంటి సమస్యలన్నీ శనీశ్వరునికి చెప్తాం, విముక్తులను చేస్తాడు, మంచి జరుగుతుంది. మీరు ఎక్కడెక్కడో ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా బాధపడడం అవసరం లేదు. మీ గోత్రనామాలు పంపించినట్టయితే శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో పంపిస్తాను. కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికి పోస్ట్ వస్తాయి. మీరు మంచి చక్కగా మీ పేరు మీద శని హోమం జరిపిస్తాను. ఇంకే ప్రాబ్లం ఉండదండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.